ఏపీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అంచేత అక్కడ సభ్యులు చెప్పింది మాత్రం వాస్తవం, మీకు కూడా తెలుసు. మీరు ప్రత్యేకంగా ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాకపోతే మనకి ఏముందంటే ఒకసారి అన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఒకసారి, ఎందుకంటే భౌతిక ఒకసారి వెళ్ళి ఇవన్నీ అనుబంధంలో ఉన్న డీటెయిల్గా ఉన్నాయి సార్, ఎనెక్షర్లో డీటెయిల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. అలా కాకుండా నేను సభాముఖంగా ఈరోజు మాటిస్తున్న అధ్యక్ష, నేను ప్రత్యేకించి దీని భౌతిక పర్యవేక్షణతో పాటు అన్ని చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మన తీర ప్రాంతాలని, ముఖ్యంగా మన విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని నిరంతరం తపన పడే వ్యక్తులు నేను ఒకడిని. ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష. ప్రజలకు క్షేమకరంగా ఉండేలాగా ఇది వాయు కాలుష్యం నుంచి, జల కాలుష్యం నుంచి ప్రజలు రక్షించేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అది భౌతికంగా అది నేనే ప్రత్యేకించి సంబంధిత అధికారులతో ముందుకు తీసుకెళ్తున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 80 RNB మంత్రి గారు. నమస్కారాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు అవునండి, రెండవ ప్రశ్నకు ప్రస్తుతం అంచనా ప్రకారం 4122 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు, అదేవిధంగా 12632 కిలోమీటర్లు మేజర్ జిల్లా రోడ్లు దెబ్బతిన్నాయి. మూడవ ప్రశ్నకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం 300 కోట్లతో ప్రతిపాదనలు అందాయి. దీనిపైన అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా రోడ్ల ప్రస్తుత పరిస్థితి ఆధారంగా దాదాపుగా 5000 కిలోమీటర్ల రోడ్లను తక్షణమే నవీకరణ కోసం గుర్తించడం జరిగింది. బడ్జెట్ లభ్యతను బట్టి, ప్రాధాన్యతను బట్టి నవీకరణ పనులు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. రాజకీయం కృష్ణప్రసాద్ గారు. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే